ఈ వైసీపీ నాయకులకి ఇంత జరిగినా కానీ బుద్ధి లేదనేది జనాలు గమనిస్తున్నారు. సిట్టే చెప్పింది కదా పామాయిల్ కెమికల్ కలిసిందని చెప్పి, అది కల్తీ కాదా? గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రజావేదికని మీరు డ్యామేజ్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ డ్యామేజ్. సీఎం గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి నేర్చుకొని కావాలంటే ఆయనే కొన్ని సలహాలు ఇస్తారు. మీరు గతంలో లడ్డు తిన్నప్పుడు ఉన్నటువంటి ఫీలింగు మన గత 5 సంవత్సరాల్లో తిన్న ఫీలింగ్ చాలా తేడా. కలిసే జరగలేనప్పుడు ఆ లడ్డు అట్టెందుకుంది, ఈ లడ్డు ఎట్టెందుకుంది? ఇప్పుడు ఒక లడ్డు తినేవాళ్ళు ఇంకా 4 అడుగుతున్నారండి. అప్పుడు ఒకటి తీసుకుంటానికి కూడా భయపడి తీసుకోలేదండి. పంది నెయ్యితో చేసినాడు ఎవడన్నా తింటాడండి? పంది కొవ్వుతో తండ్రి సేమలతో బేరాలు ఆడుతామను మరి కోర్టులను కొంటామండి, వెళ్ళి లాయర్ గారిని కొంటామా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, ఈ హిందువులందరినీ దూరం చేయాలన్న ఉద్దేశంతో వాడు ఒక ప్లాన్ వేశాడు. పవన్ కళ్యాణ్ అంతకన్నా హీనుడు, బలహీనుడు కాదు, వాడు హీనుడు. కల్తీ నెయ్య జరిగింది వాస్తవేనని చెప్పి ప్రతి ఒక్క జనాలందరూ కూడా తెలుసు. కానీ బోగస్ రిపోర్టులతో, బోగస్ వ్యవహారాలు, బోగస్ మాట్లాడుతున్న ఈ వైసీపీ నాయకులకి ఇంత జరిగినా కానీ బుద్ధి లేదనేది జనాలు గమనిస్తున్నారు. కానీ కల్తీ పామాయిల్ కలిసిన మాట వాస్తవమే కదా. సిట్టే చెప్పింది కదా పామాయిల్ కెమికల్ కలిసిందని చెప్పి, అది కల్తీ కాదా అని చెప్తానికి, నిరూపిస్తానికి ఏమైనా ఆధారాలు లేవా అని మనం చేస్తున్నాం. ఏమంటది సిట్ వ్యవహారము, జగన్మోహన్ రెడ్డి పేటెంట్ బ్యాచ్ అంతా ఏమంటే మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ పేటెంట్ బ్యాచ్ని ఈ పోయినసారి కానీ వీళ్ళు మాట్లాడడం వల్ల అతనికి నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఇప్పటికన్నా కానీ ఆయన గ్రహించి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం మేము. అంటే వైసీపీ ఆరోపించేది ఏంటంటే టీడీపీ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలా, ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. అసలు అంత అవసరం ఏముందండి? ఇప్పుడు అది సిట్ వ్యవహారం నడుస్తుంది, అప్పుడు చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్పాలా ఏంటి అనేది పార్టీ నిర్ణయిస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతేనేమి వాళ్ళు నిర్ణయిస్తారు. సిట్లో తేలాలి కదా. వీళ్ళు తేలకోకుండా ఏదేదో చెప్తున్నారు అసలు మాటలు. సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు 600 పేజీలు ఎక్కడా కల్తీ జరగలేదు, పామాయిల్తో చేశారనేది రిపోర్ట్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారు? భక్తుల మనోభావాలు దెబ్బతీశారు కదా అంటారు. సరే, అది అప్పట్లో అయితే ఖచ్చితంగా జరిగింది అనేటువంటిది ఎవరైతే ఈ కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్నల్గా కానీ వాళ్ళు ఒప్పుకున్నటువంటి విషయము అందరూ బహిరంగంగా తెలిసిందే. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వాన్ని అదేదో అసలు దేవునికి సంబంధించిన విషయం అప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు ఎందుకండి ఊరినే ఈయన ప్రజల గురించి ఆలోచించాలా? ప్రజల గురించి ఆలోచించరైనా ఏదేదో ఊరినే ప్రతిదానికి రఫా అంటే అయిపోద్దా? కాదు. మీరు ఈ మాటలు, ఈ డొల్ల మాటలు అన్నీ తగ్గించుకొని ముందుకి వెళ్ళాలని నేను ఇప్పటికన్నా చెప్తున్నాను. ఇప్పటికన్నా నీ లైన్ మారు. మీ లైన్ మార్చుకోకుండా ఉంటే నెక్స్ట్ ఇప్పుడు జరిగినటువంటి శిక్ష కంటే ఇంకా ఎక్కువ జరగద్ది. ప్రజలు మీ యొక్క ప్రభుత్వంలో మీరన్న మొన్న రీసెంట్గా ఈ పాస్బుక్ల విషయం వచ్చింది. పాస్బుక్లు చూశారు కదా. మీ బొమ్మ ఎందుకండి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు? ఓ పద్ధతి లేకోకుండా జనాల్ని భయాందోళనకు గురి చేసి మీరు ఫస్ట్ స్టార్టింగే మీరు అమరావతికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ప్రజావేదికని మీరు డ్యామేజ్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ డ్యామేజ్. ఇప్పటికన్నా కానీ మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు లైనే లేదు మీకు. మీరు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఎవరో మీకున్నటువంటి కోటరీ మొత్తం ఎవరైతే కోటరీ ఉన్నారో వాళ్ళు మాట్లాడినా వినండి. మీరు ఎవరి మాట వినరు అనేది పబ్లిక్ నానుడి. ఇప్పటికన్నా వినండి. విని 10 మంది లేదు రండి, ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి నేర్చుకోండి. మీరు సీఎం గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి నేర్చుకొని కావాలంటే ఆయనే కొన్ని సలహాలు ఇస్తారు. మీరు ఇంకో 10-15 ఏళ్ళు మీరు నేర్చుకుంటా ఉండండి. కల్తీ లడ్డు అనేది స్పష్టంగా క్లియర్గా గత 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో లడ్డులు తిన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను కూడా తిన్నా. గతంలో లడ్డు తిన్నప్పుడు ఉన్నటువంటి ఫీలింగు మన గత 5 సంవత్సరాల్లో తిన్న ఫీలింగ్ చాలా తేడా ఉంది. ఊరిని పాసిపోయి, తిరుపతి కొండ దిగంగానే పాసిపోయి. ఇప్పుడు లడ్డులు చూడమనండి, దాన్ని బట్టి అసలు మీరే బేరు చేసుకోండి. ఇంక నేను చెప్పాల్సిన పని లేదు. ఓన్లీ దే విట్నెస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు పరిపాలనలో లడ్డు ఎట్లుంది, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హ్యాబిచువల్ క్రిమినల్స్ ప్రభుత్వ పాలనలో లడ్డు ఎట్లుంది. వాళ్ళు
సోషల్ మీడియాలో 200 కోట్ల రూపాయలు పెట్టి హల్చల్ చేసుకుంటున్నారు బ్లూ సోషల్ మీడియాలో. అసలు కల్తీ జరగలేదని. కల్తీ జరగలేనప్పుడు ఆ లడ్డు అట్టెందుకు ఉంది, ఈ లడ్డు ఎట్టెందుకు ఉంది, దాన్ని తేల్చమనండి. మేము వేసిన సిట్టు తేల్చింది కదా. ఎవరు? వైవి సుబ్బారెడ్డి పిఏ, ఎవరో అయ్యప్ప అయ్యన్నో, ఇతను నార్త్లో ఉన్నటువంటి ఆ యొక్క చీప్గా దొరికేటువంటి నెయ్యి, కల్తీ చేసినటువంటి నెయ్యి కొన్ని టన్నులు నెయ్యి తీసుకొచ్చి కల్తీ చేసి దాంట్లో వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చీప్గా నాసిరకంగా కొని కోటాను కోట్ల రూపాయలు వెనకేసుకున్నటువంటి వైవి సుబ్బారెడ్డి వాళ్ళ పిఏ స్పష్టంగా వాళ్ళు దొరికిపోయారు. దొంగలు. కల్తీ జరిగింది 100%. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు నువ్వు అధికారంలోంచి పోవటానికి గల కారణం ఏంటో తెలుసా? వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహం, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టే నీకు శాపం. వాళ్ళని పెట్టుకోమండి. తల ఎక్కడ ప్రజలు దించేశారు కదా వాళ్ళ తల. వాళ్ళు పైన తిరిగేవాళ్ళండి హెలికాప్టర్లు వేసుకొని. ఆ పై వాళ్ళ కింద కూర్చోబెట్టారు తీసుకొచ్చి. మరి ఇంకా మేము కాదండి, మా నాయకుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు తల ఎక్కడ పెట్టుకునేది. ముందు వీళ్ళని పెట్టుకోమానండి. ఎంత ఓటింగు, ఎంత శాతము, ఎంత 151 సీటు, ఎంత 11 సీట్లు పడిపోయారండి. మీరు ఎంత ఫ్రాడ్ చేస్తే పడిపోయారు? మంచిగా ఉంటే మిమ్మల్ని ప్రజలు ఇంకా 175 అని నేను రేపు ఎల్లుండి లెక్కింపనంగా మా అక్కడ మందిసొమ్ము వచ్చిందని స్టేజీలు డయాసులు కట్టాడండి వైజాగ్లో. నువ్వు ఓడిపోతావు అని నీకు తెలియదు. ప్రజల మనసులో నీకు అంత బ్యాడ్ ఉందని నీకు తెలుసు, జనాలకు తెలుసు. కానీ నీకు తెలియదు, నువ్వు మంచివాడు అనుకున్నావు. గురువంజ ఎప్పుడు కూడానండి బ్యాక్ సైడ్ అది బ్లాక్ తెలియదండి, ఎదుటోడికి కనపడుద్ది అది. ఆయన రేపు ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉందనగా కూడా అక్కడికి వెళ్ళి స్టేజీలు కట్టాడండి. డయాస్ ఎవడన్నా కడతాడండి? ఎవడన్నా కడతాడు? తండ్రి సేవ అక్కడ పెట్టుకునేమో బేరాలు ఆడతావయ్యా. రేపు ఎల్లుండేమో లెక్కింపు అవుతుందనగేమో డయాస్ కడతావయ్యా. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని మీరు అప్పుడు ఎలా ఉంది టేస్ట్, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఒక లడ్డు తినేవాళ్ళు ఇంకా 4 అడుగుతున్నారండి. అప్పుడు ఒకటి తీసుకుంటానికి కూడా భయపడి తీసుకోలేదండి. పంది నెయ్యితో చేసినాడు ఎవడన్నా తింటాడండి? పంది కొవ్వుతో, పంది కొవ్వు ఏంటో ఎముకల పంచదార అవన్నీ చేసిన వాళ్ళు తింటారండి. ఈ బ్రాహ్మణ్స్ అంతా వెళ్ళి పాపం దండం పెట్టుకొని విగ్రహాల దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగారండి. చెంపలేసుకొని అమ్మవారి దగ్గరికి అందరికి వెళ్ళి క్షమించమని అడిగారండి. మరి ఇవ్వాలి ఎందుకండి? ఒక లడ్డు ఇస్తుంటే మాకు సరిపోదండి, మాకు 4 లడ్లు ఇవ్వమని అడుగుతున్నారు. మరి ఆ రోజే తీసుకునే వాళ్ళుగా గతంలో మీకు టేస్ట్ తేడా తెలిసిందా? తేడా అనిపించిందా వైసీపీ గవర్నమెంట్? మేము చెప్పటం కాదండి, అది ప్రజలు చెప్తారు. ప్రజలకు టేస్ట్ ఉంది కాబట్టి ఒకటికి 4 అడుగుతున్నారు. మరి ఆ రోజు వద్దని ఎందుకన్నారు? బాగాలేదు కాబట్టే కదా. మరి ఇంకా మనం చెప్పేదే ఉంది. ఏ రోజు నుంచో ఎంక్వైరీ అవుతుంది, ఏ రోజు నుంచో లోపలికి వెళ్ళారో బయటకు వచ్చారు. అవిది కుక్క ఏదో లోపలికి వెళ్ళింది బయటకు వచ్చింది. ఏదో జాగు అంటారండి ఒక్కొక్క పేరు. జాగో జోగి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళింది కరవటానికి. అక్కడ వాళ్ళందరూ రాళ్ళు తీసుకునేసారు. వాళ్ళంత ఫ్రాడ్ కాబట్టి కండి జనం కింద కూర్చోబెట్టింది. మళ్ళీ ప్రజల్లోకి ఎలా వస్తామంటున్నారు? ఎలా ఏ స్కిట్ ఇచ్చిందంటే, ఏ కోర్టు ఇచ్చిందంటే వీళ్ళకి కల్తీ లేదని? సుప్రీంకోర్టు సిట్ ఇచ్చిన నివేదికలో 600 పేజీలు ఇచ్చింది. దానిలో ఎక్కడ లేదు, పామాయిల్తో తయారు చేశారు మాత్రమే, దీనిలో ఎక్కడ జంతు అవశేషాలు లేదనేది వైసీపీ చెప్పింది. మళ్ళీ కొన్నారేమోలేండి. ఎవరినన్నా డబ్బు ఉంది కదా ఆయనకి, మందిని దోసుకునే డబ్బు అంతా ఆయన దగ్గరే ఉంటుందండి. అన్ని రాష్ట్రాల్లో సీఎంలకి ఏంటి కౌంటింగ్ లెక్కింపు చేస్తేనండి ఈయన ఈ సీఎంకి ఎక్కువ అమౌంట్ ఉందని వచ్చింది. మరెంత ఉన్నాడు? కోర్టును కొంటాడు, జైలును కొంటాడు, అన్నిటిని కొంటాడండి. ఇప్పుడు 11 సీట్లు తొక్కిన వాళ్ళు రేపొద్దున 0గా చేస్తారండి. ఎట్టయితే కొనమనండి, వెళ్ళి కొంటే 0గా తొక్కేస్తారు ఇక బయటికి రాకోకుండా. తండ్రి సేవలతో బేరాలు ఆడుతామను మరి కోర్టులను కొంటామండి, వెళ్ళి లాయర్ గారిని కొంటామా? నిజంగా లాయర్ గారిని కొనకపోతే అండి వివేక రెడ్డి గారిది పార్టీ తెలిపోయేది కదండి. అది మేము చెప్పేది ఏమంటే ప్రజలందరికీ తెలుసు, మీకు మీడియా మిత్రులకు మీకు తెలుసు. మరి ఆయన స్కిట్ ఇచ్చిందంటే మీరు ఎలా నమ్ముతున్నారండి? మీరు నమ్మకూడదుగా, మాట మమ్మల్ని అడగకూడదుగా. పవన్ కళ్యాణ్ చెప్పమని వీళ్ళు చెప్తే చెప్పమండి, ప్రజలను వచ్చి అడగమనండి. మా జగన్ చాలా మంచోడు, మా జగన్ మరి డబ్బులు ఏంటి కష్టపడుకున్నాయన్ని రైతులకు ఇస్తారు, ఎక్కడ రోడ్లు అంటే అక్కడ వేపిస్తారు, అటు గిరిజనులకు వెళ్ళి మంచినీళ్ళు లేని వాళ్ళకి నీళ్ళు ఇస్తారు, మేమన్నీ మంచి పనులు చేస్తాము అని ప్రజలకు చెప్పమనండి. ప్రజలు వచ్చి మమ్మల్ని ముక్క ఎక్కడ రాయమంటే అక్కడ రాస్తారండి మా నాయకుడు.
మరి ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ చేశారండి. గిరిజనులు అంటే పట్టించుకున్నారా? డోలీలు కట్టుకుని పాపం ఎంత అల్లాడిపోతున్నారండి. మంచినీళ్ళు లేక, రోడ్లు లేక వీళ్ళ కళ్ళు పోయినాయండి. కనపడతలా అవన్నీ వేసింది. మరి ఇంక వీళ్ళట్ట క్షమార్పణ చెప్పటం ఏంటండి? మంచి చేసేవాడు క్షమార్పణ చెప్పటం ఏంటి? తండ్రి సవాలు బేరాలు ఆడుకొని బాబాయిలను చంపి తిరుపతి లడ్డు వెంకటేశ్వర స్వామికి కూడా మరి పంది కొవ్వులేసి లడ్డూలు చేయించి మరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే చెప్పులు ఎడవాలేమో అని మాలాంటి వాళ్ళు చెప్పులు ఎడవలేదు అంటున్నామని చెప్పేసి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు తెచ్చుకొని ఎక్కడ పెట్టుకొని ఇలాంటి వాళ్ళండి ఒక్క సెట్టింగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఇలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎలా ముక్కురాయమంటారండి? తెలియదండి వాళ్ళకి, నాలెడ్జ్ తెలియదు. ఎవ్వరూ కూడా తండ్రి శవం మీద బాబాయిలను చంపుకోవటం ఇలాంటి ఎంత మూర్ఖులు కూడా చేయరండి. ఎంత చదువుకొని వాళ్ళు మూర్ఖులు పనోళ్ళు కూడా చేయరండి. మరి అతను మరి ఎట్లా సీఎం అయ్యారో మరి అడిగేవాళ్ళు ఎలా అడుగుతున్నారో డిబేట్లో కూర్చోమనండి, నేను వస్తాను, నాకు సమాధానం చెప్పమనండి. నా పేరు రంగశెట్టి పార్వతి, విజయవాడ 27 డివిజన్ కృష్ణలంక. డిబేట్లకి రమ్మనండి, ఎవరు వస్తారు? నేను వస్తా. కల్తీ లడ్డు ఇష్యూ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కరెక్ట్గా గవర్నమెంట్ వచ్చిన 100 రోజులలో ఇది ఒక ప్రాపగండ చేశాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, ఈ హిందువులందరినీ దూరం చేయాలన్న ఉద్దేశంతో వాడు ఒక ప్లాన్ వేశాడు. అది బెడిచి కొట్టింది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసలు మనిషే కాదు నా దృష్టిలో. పవన్ కళ్యాణ్ అంతకన్నా హీనుడు, బలహీనుడు కాదు, వాడు హీనుడు. ఎందుకంటే ప్రజలలోకి ఏమి ఇస్తే ప్రజలు మా మాట వింటారని తెలియదు. అబద్ధపు కూతలు చెప్పడము, అబద్ధం మాటలు చెప్పడము, దీని గురించి తప్ప చంద్రబాబు నాయుడుకు ఎటువంటి ఆలోచన లేని వ్యక్తి. 100 రోజులలో ఆడెట్ట ఇచ్చిన పథకాలు సూపర్ 6 చేయడు. కానీ జనాలను డైవర్ట్ చేసి ఇబ్బంది పెట్టాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇదొక డ్రామా ఎంచుకున్నాడు. ఈ సూపర్ 6ను ఎగరగొట్టడానికి ఇదొక ప్లాన్ వేసి లడ్డుల కల్తీ కలిసింది. 120 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బకొట్టాడు. కాబట్టి చంద్రబాబు నాయుడిని రాష్ట్ర బహిష్కరణ కాదు, వాణ్ణి పవన్ కళ్యాణ్ దేశ బహిష్కరణ చేయాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నా. ఎందుకంటే అటువంటి తప్పు చేశాడు. హిందువులు 120 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసినవన్నీ ఏం చేయాలా? రాష్ట్రంలో చిన్న రఫా ఆడించినందుకే 33 మందిని అరెస్ట్ చేసిన ఈ పనికి మళ్ళా లుచ్చగాళ్ళు 120 మంది కోట్ల జనాలను, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని అపవిత్రపరిచినందుకు వీళ్ళను రాష్ట్ర బహిష్కరణ కాదు, అసలు వీళ్ళ మొత్తాన్ని దేశ బహిష్కరణ చేయాలని మేము కోరుకుంటున్నాం. దీనికి రాబోయే రోజులలో పెద్ద ధర్నా రూపకంగా తీసుకెళ్తాం. ఎందుకంటే కోర్టు ఆర్డర్స్ మా చేతికి రావాలి. వచ్చిన తర్వాత దీన్ని మొదలు పెడతామని ఖచ్చితంగా చెబుతున్నాం. రాబోయే రోజులలో చంద్రబాబు నాయుడు, చంద్రబాబు కొడుకు పవన్ కళ్యాణ్కు ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో నూకలు చెల్లినాయి. వాళ్ళ నెత్తిన వాళ్ళే దుమ్ము పోసుకున్నారు. నీకు పరిపాలన ఇచ్చి బ్రహ్మాండంగా పరిపాలన చేసుకురా బాబు అని నీకు 164 సీట్లు ఇస్తే 164 సీట్లు వదిలేసుకొని 11 సీట్ల దెబ్బకు కింద పైన మూసుకొని భయపడి తిరుగుతున్నాడు. నిన్న వెళ్ళాడు, దావూస్ వెళ్ళాడు, ఏమి తాడు వత్తేగా ఈ ముఖం చూస్తేనే వాళ్ళు దావూసోళ్ళు పారిపోతున్నారు. ఒరే ఈడు బొల్లిగాడు, ఈడు జనాలను మోసం చేస్తున్నాడు, వాళ్ళ రాష్ట్ర ప్రజలను మోసం చేసినప్పుడు మనం ఎందుకు వెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టేయాలని వాళ్ళే ముఖం సాటేసిపోతే ఇక్కడ నుండి లేనిపోని అపోహాలు సృష్టిస్తున్నారు. వీడికి కొద్ది గొప్పలు వాడి కులం వాళ్ళు అంత 5% 2% ఉంటారు వాడికి సపోర్ట్ ఇచ్చేటోళ్ళు. వాళ్ళ కులం వాళ్ళు అందరూ ఎవరు వీడికి, ఎందుకంటే వీడు నమ్మక ద్రోహి. కాబట్టి ఈయన్ని నమ్మి మళ్ళా రాష్ట్రము ఒక పద్ధతిగా ముందుకెళ్ళే సమస్య లేదు. రెండోది రాజధాని అని ఇప్పుడు తీసుకున్న 54,000 ఎకరాలు కాకుండా మళ్ళీ 100 ఎకరాలు అంటున్నాడు, 50 ఎకరాలు అంటున్నాడు, 50,000 ఎకరాలు అంటున్నాడు. ఎవడు నమ్మి రూపాయి కూడా వీడికి ఎవడు మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి ఎవడు రారు. ఇది మాత్రం గ్యారంటీ.